ప్రభునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నా అలాంటి సమస్యతో మీరు కూడా బాధపడుతూ ఉన్నారేమో. ప్రభు మీ హృదయాన్ని తెప్పరిల్ల చేసి ఆయన వాక్యంతో మీ హృదయాన్ని బలపరిచి మీ ప్రార్థనలకు మెక్కన్నిటికీ పరిష్కారం ప్రభు పాదాల దగ్గర దొరుకుతుందని విశ్వాసంతో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. నా జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలు 14 సంవత్సరాల ప్రయాసకు ప్రతిఫలం పొందుకున్నాను అని అనుకునే లోపే ప్రతిఫలం పొందలేని పరిస్థితి చూస్తుంటే చింత అనేది నాలో దినదినము పహారం కలిగి గుండె ముక్కలు అయినట్టు, హృదయానికి భూకంపం వచ్చి నిశ్శబ్దమైనట్టుగా పెదాలు కదపలేని పరిస్థితితో కళ్ళతో చూస్తూ ఊరక నిలిచి ఆయన పరాక్రమ కార్యం ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో సమయాలలో కొట్టడానికి మీదికి వచ్చిన శత్రువు, ఎన్నో కత్తిపోటు వంటి మాటలు, ఒక ప్రక్క ఆయన ఆలయంలో రాత్రి పగలు దేవుని ఎదుట సాష్టాంగపడి దేవుని సంఘం నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నా. నన్ను ఉజ్జీవింపజేసే గాని ఏ రోజున కృంగిపోలా చేయలేదు. నేను కృంగిపోలేదు, వెనుతిరిగిపోలేదు. మనుషులకు యుక్తులు, కలహాలు, అసూయలు, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుట, ఉప్పొంగడాలు, సంఘంలో అల్లర్లు చూస్తుంటే దేవుని ఆత్మ నాలో ఉండి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అది చాలదు అన్నట్టు ఇంకా నిందలు, అవహేళనలు, అవమానాలు, ఈ పరిస్థితులు నాకు మానని దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. నిజమే, ప్రభువునందు మన ప్రయాస వ్యర్థమైపోతే అది ఎలా ఉంటుంది అంటే హృదయానికి భూకంపం వచ్చినట్టే ఉంటుంది. గుండె ముక్కలైపోతుంది, నిశ్శబ్దం అలుముకుంటుంది. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఎందుకయ్యా మేము నీ సన్నిధిలో నీవు అప్పగించిన పనిలో ఏ రోజు సడగలేదు. స్వార్థం చూపలేదు ప్రభువా, నిస్వార్థంగా ఉన్నాను. నేను నిర్దోషిగా ప్రభు. సింహాల నోళ్ల వంటి నోటి మాటలు మూయండి ప్రభువా. మొదటి భక్తి, మొదటి